లీడర్ల పుట్టినరోజులని అన్నదానాలు, పండ్ల దానాలు, నెత్తురు దానాలు చేసే అభిమానులు, కొత్త సినిమా వచ్చిందని పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి టాకీస్ల కాడ సంబురాలు చేసే ఫ్యాన్స్, మీకు పదవులు ఇచ్చిన ఓటర్లు, మీకు ఆమ్దాని తెచ్చిన అభిమానులు, మీ వస్తువులు కొని మిమ్మల్ని పెద్దోళ్ళని చేసిన కస్టమర్లు ఆపతులున్నారు. అలా రుణం కొంతన తీర్చుకునే భాగ్యం వచ్చింది. ముంగట్టుకొచ్చి మీకు శాతనైనంత సాయం చేసి మీ లీడర్ తనం, మీ హీరోతనం చూపించుకునే యాళ్ళొచ్చింది. రాన్రి ఆపతున్నోళ్లకు మేమింత ఆసరైతమని చాలా మంది ముంగటికొస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులంతా ఒక్కరోజు జీతం గవర్నమెంట్ కి ఇచ్చిండ్రు. ఎంత అనుకుంటుండ్రు? 130 కోట్ల రూపాయలు. 130 కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇదొక ప్రతీక. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నెల జీతం 2,75,000 చెక్కు సర్కార్కు పంపిండు. పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు తెలంగాణకు 5 లక్షలు, ఆంధ్రాకు 5 లక్షలు ఇచ్చిండు. నందమూరి హీరోలు బాబాయ్ బాలకృష్ణ కోటి, అబ్బాయి చిన్నెన్టీఆర్ కోటి, ఇటో 50 లక్షలు, అటో 50 లక్షలు చదివిచ్చిండ్రు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసు, నిర్మాతలు నాగవంశీ, రాధాకృష్ణలు షెరో 25 లక్షలు 2 సర్కార్లకు పంపితే, హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణకు 15 లక్షలు, అటు ఏపీకి 15 లక్షలు, విశ్వక్సేను 2 రాష్ట్రాలకు కలిపి 10 లక్షలు పంపుతుండు. నిర్మాత అశ్వినిదత్ 25 లక్షలు ఇస్తున్నాడు ఆంధ్ర గవర్నమెంట్ కు. స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను, కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కష్టాలలో ఉన్నారు, మీ చేత నేను ఆర్థిక సహాయాన్ని అందించండి.